హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో నేను ఈ వీడియోలో మనము ఫౌంటైన్ ఎలా చేయాలి, లైక్ వాటర్ యానిమేట్ అవుతున్నట్టు ఎలా చేయాలి అది చేద్దాం. ఓకే, సో షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్, ఎడిట్ మీడియాలోకి వెళ్ళండి. టాప్ 7 క్లిక్ చేస్తే, నెంబర్ ప్యాడ్లో 7 క్లిక్ చేస్తే టాప్లోకి వెళ్తుంది. సబ్ డివైడ్, డైరెక్ట్గా సిలిండర్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ నేను జనరల్గా అయితే క్యూబ్తో చేయడానికి ఇష్టపడతాను, అందుకే క్యూబ్తోనే చేస్తున్నాను. ఓకే, సో అలా దీన్ని రౌండ్గా చేసుకోవాలి. ఓకే, రౌండ్గా చేసుకున్న తర్వాత కింద అండ్ పైన రెండు డిలీట్ చేద్దాం. ఓకే, అండ్ ఈ పైది సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ చేసి రైట్ క్లిక్ చేస్తే అక్కడే ఉంటుంది, స్కేల్ చేయండి. ఓకే, పైకి జరపండి, మళ్ళీ ఎక్స్ట్రూడ్, రైట్ క్లిక్, స్కేల్, మళ్ళీ ఎక్స్ట్రూడ్, రైట్ క్లిక్, స్కేల్, ఎక్స్ట్రూడ్, రైట్ క్లిక్, స్కేల్, ఎక్స్ట్రూడ్, రైట్ క్లిక్, డౌన్ చేసి స్కేల్ చేయి, ఎలా అయినా ఏం కాదు. ఓకే, అలాగా. ఓకే, మనకి ఒక ఫౌంటైన్ షేప్లో ఒకటైతే క్రియేట్ అయింది. దీన్ని ఇంకా స్మూత్ చేసుకోవాలనుకుంటే ఆబ్జెక్ట్ షేడ్ స్మూత్, అండ్ ఇందులోకి వెళ్ళి మనము జనరేట్లో సబ్ డివిజన్ యాడ్ చేస్తే మనకి స్మూత్ అవుతుంది. ఓకే, షేప్ మీరు ఇప్పుడైనా మార్చుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్. ఓకే, మీకు షేప్ ఎలా కావాలంటే అది. ఇప్పుడు ఇది నాకు ఫ్లాట్ అయింది, నాకు కొంచెం పెద్దగా కావాలి, చేసేసుకుంటాం అట్లా. సో మోర్ స్మూత్గా అయింది, అవునా? చాలా స్మూత్గా అయింది చాలు నాకు. సో నాకు ఫౌంటైన్ ఒక షేప్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని నేను యానిమేట్ చేయాలి. సో ఎలాగా? సో షేడింగ్ మోడ్లోకి వెళ్ళాలి ఫస్ట్, అండ్ ఇది సెలెక్ట్ చేసి దీనికి ఒక మెటీరియల్ అప్లై చేద్దాం. ఓకే, ఫౌంటైన్ అని చెప్పేసి పేరు పెడతాను. మనకి ఇక్కడ ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ ఉంది, ఇది బేసిక్ షేడర్ అన్నట్లు. సో బేసిక్ మనకి మెటాలిక్ కలర్ ఏంటి, రఫ్నెస్ ఎంత ఉండాలి, ఆల్ఫా ఎంత ఉండాలి, రైట్ గో ఇది. సో ఇవన్నీ ఇది మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆల్సో దానికి ఒక అవుట్పుట్ ఉంటుంది. అవుట్పుట్ మనకి మనం ఇచ్చిన సెట్టింగ్స్ ప్రకారం అది ఎలా కనపడాలో అనేది అది డిసైడ్ చేస్తుంది, అవుట్పుట్. అవునా? సో ఇప్పుడు మనం దీనికి ఆ కలరింగ్ అంతా ఎలా ఇవ్వాలో చూద్దాం. ఓకే, ఇదంతా కంప్యూటర్ జనరేటెడ్ ప్రొసీజరల్ షేడింగ్. ఇది మనం మాన్యువల్గా చేయట్లేదు, ప్రొసీజరల్ షేడింగ్ ఎలా చేస్తున్నాం. సో షిఫ్ట్ ఏ, కలర్ ర్యాంప్, కలర్ తీసుకొచ్చి కలర్లో, అండ్ ఇది కొంచెం దగ్గరికి అనేసుకుందాం. అండ్ షిఫ్ట్ ఏ, మనకు వచ్చేసి నాయిస్ టెక్స్చర్ కావాలి, కలర్ తీసుకొచ్చి ఫ్యాక్టరీలో పెడితే మనకి ఇలా వచ్చింది, అవునా? సో ఈ బ్లాక్ మనకి సమ్ ఈ కలర్ ఓకే కావాలి, రైట్? సో ఇది కూడా వచ్చింది. నా దీనికి నాయిస్ టెక్స్చర్ అవుతుంది, కానీ ఇప్పుడు మనం ఆ స్కేల్ మెయింటైన్ చేయాలి, మనం మార్చాలి. నీళ్ళలాగా కనపడాలి, ఇప్పుడు క్లౌడ్స్ లాగా కనిపిస్తుంది, స్కై మీద క్లౌడ్స్ ఉన్నట్టుంది, అలా కాదు కదా. సో దాన్ని మారుద్దాం. ఎలా? షిఫ్ట్ ఏ, మనకి మ్యాపింగ్ వెక్టార్ తీసుకొచ్చి వెక్టార్, అండ్ ఆల్సో షిఫ్ట్ ఏ, టెక్స్చర్ కోఆర్డినేట్, జనరేటెడ్ తీసుకొచ్చి వెక్టార్లో పెడతాం, ఎందుకంటే వెక్టార్ టు వెక్టార్ ఉండాలి మనకి, అవునా? సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది స్టిల్ క్లౌడ్స్ లాగానే ఉన్నాయి, మరి దాన్ని మార్చాలి. ఎలాగా? ఎక్స్లో స్కేలు మారుద్దాం. ఓకే, ఎక్స్లో స్కేల్ మారుద్దాం, జీలో స్కేల్ పెంచుదాం, అలాగా. ఇప్పుడు జీలో దీన్ని చేస్తే వాటర్ లాగా మనకి పడుతుంది. అండ్ దీని స్కేల్ కూడా లెట్స్ సే 2.5, అండ్ అలాగా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది జీలో యానిమేట్ అవుతుంటే వాటర్ లాగా కనిపిస్తుంది. 3 పెడదాం. ఓకే,
అండ్ బ్లూ ఎక్కువైంది, కొంచెం తగ్గిద్దాం అలా. ఓకే, సో అలా వాటర్ పడుతున్నట్లు మనకైతే ఇక్కడ వచ్చేసింది, అవునా. నా సో ఇది ప్రొసీజర్, మనం ఎలాంటి యూవీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనము యానిమేట్ కూడా చేయొచ్చు. మరి ఎలా యానిమేట్ చేయాలి? ఫస్ట్ ఇది 0 చేద్దాం. లేఅవుట్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఇది ఉంది కదా, ఇది పెద్దగా చేసుకొని ఇందులో షేడ్ ఎడిటర్లోకి వేస్తాను. వచ్చిన తర్వాత సో ఈ యానిమేషన్ అంటే ఏంటి, ఈ నాయిస్ టెక్స్చర్ అయితే ఉందో అది దాని రొటేషన్ ప్లేస్మెంట్ మార్చి మనకి యానిమేషన్ లాగా కనిపిస్తుంది, అవునా. సో అంతకుముందు మనం కీ ఫ్రేమ్ పెట్టుకున్నాం, మీకు ఐడియా ఉందో లేదో అంతకుముందు వీడియోలో, రైట్. అలాగే ఇక్కడ కూడా రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ సింగిల్ కీ ఫ్రేమ్, ఒకటి మనకి కీ ఫ్రేమ్ పడిపోయింది, అవునా. రికార్డ్ ఆన్లో ఉంది కదా. సో యూ కెన్ సెలెక్ట్ దిస్, మీకు కీస్ కనిపిస్తే దీన్ని సెలెక్ట్ చేస్తే నా ఒక 120 ఫ్రేమ్ దగ్గర వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ సే దిస్ గోస్ టు 15. నౌ ప్లే చేస్తే నాకు వాటర్ ఫౌంటైన్, వాటర్ ఇలా పడుతున్నట్లు మనకు ఒక యానిమేషన్ అయితే ఇక్కడ వచ్చింది, అవునా. అది ఇంకా స్లో కావాలనుకుంటే ఇంకా స్లో కూడా చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ లెట్స్ సే 2A, నాకు 2K రావాలి ఇది అలా స్లోగా పడుతున్నట్లు. అండ్ మీరు అది అవుతున్నప్పుడే మీరు వీటిని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు అలాగా, మోర్ వైట్ కలర్ ఇలా వచ్చినట్లు. సో యూ కెన్ ప్లే విత్ దట్, యూ విల్ అండర్స్టాండ్ మనకి. సో ఇప్పుడు నాకు సరే ఫర్ సపోజ్ ఇప్పుడు వాటర్ ఫౌంటైన్ అయితే యానిమేషన్ అయితే జరుగుతుంది, నాకు మధ్యలో కలర్స్ కూడా మార్చాలి. జనరల్గా మనం అన్ని యానిమల్ క్రాసింగ్ ఫౌంటైన్ వీడియోస్లో చూసినట్లు కలర్స్ చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? సో ఒక 30 ఫ్రేమ్ దగ్గరికి వచ్చి దీన్ని మనం ఫస్ట్ 0లోనే కీ ఫ్రేమ్ పెడదాం. దీన్ని ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ 30 దగ్గరికి వచ్చి ఇది ఒక లెట్స్ సే ఈ కలర్కి మారుతుంది. ఓకే, 60 దగ్గర వచ్చేసి ఈ కలర్కి మారుతుంది. 80లో వచ్చేసి ఎల్లో, 100లో వచ్చేసి గ్రీన్, అండ్ 120కి వచ్చేసరికి మళ్ళీ బ్లూలోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ మేక్ ఇట్ ఫాస్ట్, యూ కెన్ మేక్ ఇట్ స్లో, వెరీ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఫాస్ట్ చేయాలి, చాలా స్లోగా పడుతుంది. అప్పుడు ఏం చేస్తా, 120కి వస్తా, ఇది లెట్స్ సే ఒక 5 అంట, కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఇంకా కొంచెం ఫాస్ట్ అయింది, అవునా. అది సో ఈ లూప్లో నడుస్తూనే ఉంటుంది, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఒక సీన్ ఫర్ సపోజ్ ఒక షాట్ ఉంది, లైక్ ఒక యానిమల్ నడుచుకుంటూ వచ్చి జారుడు బిల్ల మీద జారి వాటర్ పడిపోయింది, ఇలా ఒకటి ఉంది అనుకున్నాం. ఓకే, సో మీరు జనరల్ ఏంటి యానిమల్ని యానిమేట్ చేస్తారు, రైట్. అదొక 100 ఫ్రేమ్స్ లేకపోతే 200 ఫ్రేమ్స్ వచ్చింది. సో ఈ యానిమల్ ఫౌంటైన్ కూడా, ఈ ఫౌంటైన్ యానిమేషన్ కూడా ఈ లాస్ట్ ఫ్రేమ్ ఎంత ఉందో అంతవరకు యానిమేట్ పాయింట్ పెట్టుకోవాలి. 0 to ఆ లాస్ట్ పాయింట్ పెట్టుకొని కీ ఫ్రేమ్ మార్చుకుంటే మీకు సరిపోతుంది అలాగా. ఓకే, సో డోంట్ వరీ. బట్ నెక్స్ట్ వీడియోలో మనము ఏం చేద్దామంటే ఒక హౌస్ మోడలింగ్ చేద్దాము. హౌస్ మోడలింగ్ చేసేసి మనము ఏం చేద్దామంటే విల్ గో ఒక యానిమల్, మన ఇప్పుడు కవ్ ఉంది కదా, కవ్ బయటికి వచ్చి ఎగ్ని పగలగొట్టినట్లు ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా ట్రై చేద్దాం. ఓకే, బట్ నేను ఆల్రెడీ మొత్తం చెప్పాను. మీరు ఈ వీడియోస్ అన్నీ నేను ఏమేమైతే ఇప్పటిదాకా వీడియోస్ చేశానో అందులో ఉన్నవన్నీ చేసి దాన్ని కంబైన్ చేస్తే మీకు కావాల్సిన వీడియో వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎగ్ బ్రేకింగ్, ఓకే, బాల్ బ్రేకింగ్, ఎగ్ బ్రేకింగ్ చేసాము, బాల్ లోపలికి వచ్చి కలర్ మారడం చేసాము, ఓకే, యానిమేట్ చేసాము, మూమెంట్ యానిమేట్ చేసాము, ఫాలో పార్ట్ చేసాము. ఓకే, మనం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. ఈ హౌస్ మోడలింగ్ ఒకటి చేసేస్తే మోస్ట్లీ అయిపోతుంది. అండ్ కెమెరా ట్రాకింగ్, కెమెరా ఎలా మార్చాలి, మార్క్స్ ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. అది ఇట్స్ వెరీ ఈజీ. సో అదొకటి. ఇంకొక యానిమల్ క్యారెక్టర్ ఏదైనా మోడల్ చేద్దాం. లెట్స్ సే ఏదైనా డక్ కానీ ఏదైనా సమ్ యానిమల్ క్యారెక్టర్ ఒకటి మోడల్ చేద్దాం. మోడలింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి యాక్చువల్గా, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి వీడియోస్. మోడలింగ్కి సంబంధించిన బేసిక్ వీడియోస్ చాలా ఉన్నాయి. మనం యాక్స్ కప్పు మోడల్ నుంచి క్యారెక్టర్ మోడలింగ్ వరకు అన్నీ చేసాం. మీరు ఒకసారి అవి చూస్తే, బేసిక్స్ చూస్తే వెళ్ళి మీకు అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ. బట్ మీరు అడిగారు కాబట్టి నేను మళ్ళీ ఏదైనా ఒక యానిమల్ తీసుకొని దాన్ని మోడల్ చేస్తాను. ఓకే, యా.
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియోస్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం ఒక కార్టూన్ హౌస్ అవన్నీ చేద్దాం. ఓకే. అండ్ యా, ఇలా కాదు మాకు కొంచెము ఇన్డెప్త్ క్లాసెస్ కావాలంటే మాత్రం మీరు యూ హ్యావ్ టు జాయిన్ ద కోర్స్. కోర్స్ జాయిన్ అయితే మీకు తక్కువ కాస్ట్లో మీకు కోర్సు నేర్పించేస్తాము అండ్ ఆల్సో సర్టిఫికేట్ కూడా ఇస్తాము. ఓకే. సో యూ కెన్ యూజ్ దట్ సర్టిఫికేట్ లేటర్ ఆన్. ఓకే. సో దాంట్లో మీకు ఏంటంటే ఇంకొంచెం ఇన్డెప్త్గా ప్రొఫెషనల్గా మామూలుగా ఒక ప్రొఫెషనల్ బ్లెండర్ ఆర్టిస్ట్ ఏమేమి చేసుకుంటాడు, లేదా ఒక గేమ్ డెవలపర్ ఒక స్టార్ట్ టు ఫినిష్ ఒక కంప్లీట్ గేమ్ ఎలా చేయాలి, ఎలా థింక్ చేయాలి గేమ్ చేయాలంటే. ఓకే. సో ఇవన్నీ మేము చెప్తాను అనమాట. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లర్నింగ్. బాయ్.